హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఈరోజు మనము 6 స్టాండ్స్ది హెయిర్ స్టైల్ చేస్తున్నాము. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మీకు ఫస్ట్ చూస్తే కొంచెం అర్థం కాదు, కానీ దీన్ని వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చూస్తే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈజీ, చాలా చాలా ఈజీ. ఇది ఏం లేదు, మనము ఫస్ట్ జడను మామూలుగా పైన రబ్బర్ బ్యాండ్ వేసి చూపించాను, ఎందుకంటే మీకు ఇది మనకు 6 స్టాండ్స్ తీసుకోవడానికి కొంచెం అర్థం కాదు కాబట్టి హెయిర్ లూజ్ అయిపోయి మెస్సీ అయిపోయి కింద మీకు జడ ఆగదని నేను ఈ రూపంలో చూపించాను. మనం అలా అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఒక 5-6 టైమ్స్ మనం చాలా బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అలా అయితే వేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఏంటిదంటే చూడండి, రబ్బర్ బ్యాండ్ వేసి మనం 6 స్టాండ్స్ తీసుకున్నాను. ఇక్కడ 2 సెక్షన్స్ ఫస్ట్ తీసుకొని ఆ 2లో ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 మనము 6 పార్టీషన్స్ చేసుకున్నాము. 6 తీసుకున్న తర్వాత అది చూడండి, జడ ఎక్కడి నుంచి ఎక్కడికి వేయడం, ఎట్నుంచి ఎట అన్నది ఫస్ట్ మనము ఒక దాని నుంచి పైనకు వేయాలి. పైనకు వేసిన తర్వాత మళ్ళీ ఇటుది అటు సైడ్కు పైనకు వేసేయాలి. ఓకేనా. హెయిర్ ఒకదానిలోకి ఒకటి కలుస్తుంది, కలవకుండా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. ఆ తర్వాత దాన్ని అలానే వదిలేసి నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి చూడండి, ఇది మనము ఇటు ఈ మన సెకండ్ది ఉంటుంది కదా, సెకండ్ది తీసి అటు వేయాలి. ఓకే, అలా వేసాక దీన్ని మళ్ళీ ఇప్పుడు దీని పైనుంచి ఇంకొక దానిలో నుంచి తీయాలి, అది మళ్ళీ అటు నుంచి ఒకటి అల్లాలి. ఓకే, అలా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటిది మనకు తెలుసు కదా, ఇటు సైడ్ పైనకు వేయాలి, మళ్ళీ ఆ పైన కింద ఉన్నదాన్ని మళ్ళీ పైనకి వేయాలి, అంతే. అలా చూడండి, అలా మనకు వేస్తూ ఉండగా జడ అన్నది ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే ఒక్కసారి చూడంగానే అర్థం కాదు, ఒక రెండోసారి మూడోసారి అలా చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చూడండి ఎలా అంటే చిన్న టెక్నిక్ తెలవాలి. అయితే దీన్ని మనం ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఏంటిదంటే లేస్ తీసుకొని, లేస్ కానీ లేదా క్లాత్ కానీ మనకు చిన్నగా అలా కూడా చేస్తే ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ జడ మీద ప్రాక్టీస్ చేయకుండా లేస్ మీద, లేదంటే చిన్న మనకు పైపింగ్ లాగా ఇప్పుడు థ్రెడ్ వస్తుంది కదా, లేదంటే నాడలు వస్తాయి కదా, ఆ నాడలతో కూడా చేయొచ్చు. అలా ఒకసారి మనం ట్రై చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూడండి ఎలా అల్లుతున్నాను ఏంది అన్నది చూడండి. ఓకేనా. మీరు ఫస్ట్ అయితే ఒక్కసారి అలా ట్రై చేయండి, దాని తర్వాత అది మీకు ఫ్రీ అయిన తర్వాత జడ అన్నది అర్థమైపోతుంది. కానీ ఏ వీడియో కానీ మీరు హెయిర్ స్టైల్ వీడియో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. ఏ వీడియో అయినా, నేను పెట్టే ఏ వీడియో అయినా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఎందుకంటే మీకు హెయిర్ స్టైల్ అన్నది కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ఆ కొమ్మింగ్ మెథడ్ కానీ, లేదంటే పార్టేషన్ కానీ, ఏది కానీ స్కిప్ చేస్తే చూస్తే ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు అది మీకు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇలానే నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా నా వీడియోస్ని మనకు ఫ్యూచర్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇలానే చూస్తూ ఉండండి. ఇంకా మీ ప్రోత్సాహంతో నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు నన్ను ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.